అమెరికాకు హాని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అంతు తేలుస్తానంటున్నారు ఎఫ్బీఐ నూతన డైరెక్టర్ కాష్ పటేల్. అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు ఎఫ్బీఐ కట్టుబడి ఉందన్నారు ఆయన. కాగా కీలకమైన ఎఫ్బీఐకు డైరెక్టర్గా నియమితులైన తొలి ఇండో అమెరికన్ కాష్ పటేలే. అమెరికా ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూసినా లేదా అమెరికన్లకు హాని చేయాలని చూసినా సహించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు కాష్ పటేల్. కాగా భారతీయ మూలాలున్న అమెరికన్ కాష్ పటేల్ తాజాగా ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమితులయ్యారు. కాష్ పటేల్ నియామకాన్ని తాజాగా అమెరికా సెనేట్ కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే అటార్నీ జనరల్ పామ్ బోండీకి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కున్న ఘనమైన చరిత్ర గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. పారదర్శక పనితీరుకు ఎఫ్బీఐ ఉదాహరణగా నిలుస్తుందన్నారు కాష్ పటేల్. యావత్ అమెరికా సమాజం గర్వించే విధంగా ఎఫ్బీఐను పునర్వ్యవస్థీకరిస్తామన్నారు ఆయన. అమెరికా సెనేట్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు కాష్ పటేల్. ప్రతిష్టాత్మకమైన ఎఫ్బీఐకు కాష్ పటేల్ 9వ డైరెక్టర్. అయితే ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ పేరును అలస్కాకు చెందిన ఒక రిపబ్లికన్ పార్టీ నేత అలాగే పలువురు డెమోక్రాట్లకు వ్యతిరేకించారు. దీంతో కాష్ పటేల్ నియామకంపై సెనేట్లో ఓటింగ్ జరిగింది. కాష్ పటేల్ నియామకానికి అనుకూలంగా 51 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 49 మంది ఓటు వేశారు. దీంతో ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకం ఖరారైంది. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వీర విధేయుడిగా కాష్ పటేల్కు పేరుంది. కాష్ పటేల్ పూర్వీకులు గుజరాతీయులు. అయితే కాష్ పటేల్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండా నియంత ఈడీ అమీన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. కాగా కాష్ పటేల్ 1980లో న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో జన్మించారు. రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత లా చదివారు. ఆ తర్వాత మియామి కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా వివిధ హోదాల్లో కాష్ పటేల్ పనిచేశారు. అంతేకాదు వృత్తిరీత్యా కాష్ పటేల్ది సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్. కొంతకాలం జస్టిస్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్లోనూ కాష్ పటేల్ పనిచేశారు. ఈ సందర్భంగా అనేక దేశాల్లో బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో ఆయన పాత్ర ఉంది. కాష్ పటేల్ ఒక్కరే కాదు, వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లను కీలక పదవుల్లో నియమించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.